హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నేను శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క ప్రవచనం అంటే దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క వాగ్దానం, దేవుని యొక్క మాట. చూడండి, యాకోబుకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనము. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనక మీకేమియూ దొరుకుట లేదు. హల్లెలూయా. బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది, దేవుణ్ణి దురుద్దేశముతో మీరు అడిగారంటే మీకేం దొరకదు. చాలామంది క్రైస్తవులు చూడండి, ఎందుకు ఆర్థికంగా ఆశీర్వదించబడట్లేదంటే చాలామందిలో లోపట వారి యొక్క హృదయాల్లో పాప సంబంధమైన కార్యకలాపాలు ఉంటాయి. కొంతమంది ఎందుకు క్రైస్తవులు ఆశీర్వదించబడారంటే డబ్బు వస్తే, ఒకవేళ దేవుడు ప్రత్యక్షమై ఈరోజు ఒక 10 లక్షలు ఇచ్చాడంటే నైట్కి ఫ్లైట్ బుక్ చేసుకుని వాడు వెళ్ళి గోవాలో పడతాడు, ఎంజాయ్మెంట్ కోసం వెళ్ళిపోతాడు. కాబట్టే చాలామంది దేవుని యొద్ద నుండి ఆశీర్వాదాన్ని పొందుకోవట్లేదు. ఈరోజు నువ్వు యథార్థముగా దేవుణ్ణి అడుగుతా ఉన్నావు, ప్రభు నన్ను ఆశీర్వదించు, నీ కొరకు, నీ రాజ్యం కొరకు నేను ప్రయాసపడతానని నువ్వు అనుకుంటున్నావా? ఎస్ లార్డ్, నాకు వచ్చిన దాంట్లో నమ్మకంగా నేను నీకుంటానని అడుగుతున్నావా? అయితే నువ్వు ఆశీర్వాదానికి పాత్రురాలివి అని ప్రభు సెలవిస్తున్నాడు. ఏంటంటే మీ దురుద్దేశంతో మనం దేవుణ్ణి అడగకూడదు. ఏది కూడా మనసులో ఒక ఆలోచన ఉండి నోట్ల నుంచి ప్రభు నాకు ఇది కావాలి అది కావాలని అడిగితే, దేవుడు నీ హృదయాన్ని ఎరిగిన దేవుడు కనుక దేవుణ్ణి మీరు అడిగేటప్పుడు జాగ్రత్తగా అడగండి. ఎందుకంటే దేవుడు హృదయాంతరంగంలో పరిశీలించే దేవుడు అయి ఉన్నాడు. కాబట్టి ఈరోజు మీరు దేవుణ్ణి దురుద్దేశంతో ఏది అడగకండి. దేవుణ్ణి అడిగితే ఎస్, ఇది ఆయన పని కొరకు కావాలి. నువ్వు ఒక మంచి ఫోన్ కొనుక్కోవాలనుకుంటున్నావు, దేని కొరకు? దేవుని పని కొరకు కొనుక్కో, దేవునికి ఇస్తాడు యేసు నామంలో. లేదంటే ఒక మంచి ల్యాండ్ కొనుక్కోవాలనుకుంటున్నావు, మంచి ఉద్దేశం కొరకు తీసుకో. అదే అని చెప్పేసి నేను వైన్స్ పెడతాను ప్రభా, టెండర్ వేయడానికి నాకు ఒక 50 లక్షలు సపోర్ట్ చేయ ప్రభా అని చెప్పేసి ప్రార్థన చేయకండి. అది పనికి మాలే పండుగ, అది దురుద్దేశం. అది వింటా ఉన్నారా? చాలామంది క్రైస్తవులు ఇదే విధంగా ఉన్నారు. ఎస్, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దురుద్దేశంతో కాక మంచి ఉద్దేశంతో దేవుని అడగండి, దేవుడు మీకు అన్నిటిని ఇవ్వబోతున్నాడు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఈ యొక్క ప్రవచన వాక్కును ప్రభు ఈరోజు మీ జీవితంలో స్థిరపరిచిన